ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయమందు దేవుని గణపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ దినమును బట్టి యేసు నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతటిలో పగలు రాత్రి దేవుడు కాపుదల ఇచ్చి ఆయన నామాన్ని గణపరిచే విధంగా, ఆయన సన్నిధిలో మనము క్షేమముగా ఉండే విధంగా కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు ఆమెను చెప్పాలి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా ప్రవక్త దేవుని ఆరాధించుటలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆత్మలో ఎదిగినవాడు. దేవుని పిల్లలు అనుదిన జీవితంలో మనలను ప్రభావితం చేసేది శ్రేష్టమైనది దేవుని ఆరాధించుటే అని గ్రహించుదురుగాక. ఏ అర్పణైనా అర్పించుటలో దేవుడు తృప్తి చెందడని నిరూపిస్తున్నాడు మీకా ప్రవక్త. ఆత్మీయ సత్యాలకు సాదృశ్యంగా ఉండేందుకు దేవుని ప్రజలకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మనము అర్పించే అర్పణలోని అంతరార్థం గ్రహించి దేవుని కృపను గుర్తించినప్పుడు దేవుడే మన మధ్యలోనికి ఆత్మస్వరూపిగా దిగి వచ్చి మనలను ఆత్మలో బలపరచును. పరిశుద్ధ గ్రంథం చదవడం, ప్రార్థనలు చేయడం, చర్చికి వెళ్ళడం, వీటి మూలంగా మనం దేవుని కలుసుకోగలగాలి. దేవునికి మనకు పరిశుద్ధ సహవాసం కలిగి ఉండాలి. అతిక్రమములు సరిచేయబడాలి. పాపము పరిహరింపబడాలి. దేవుని ఎదుట సాగిలపడి నమస్కరించాలి. మన అంతరంగం పరిశుభ్రంగా లేకుంటే మనం చేసేది ఏది మంచిది కానేరదు. ప్రవక్త అయిన మీకా స్పష్టంగా చెప్తున్నాడు, బాహ్యమైన ఆచారాలకు మనం దూరంగా ఉండాలి. మనం ఏమి చేసినా పర్వాలేదు అనుకునే పొరపాటు మనం చేయకూడదు. న్యాయమైనది చేయడం వలన మనస్సులో నుండి దయాగుణం కలుగుతుంది. మన హృదయాలు దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉంటే మన చర్యలు ఆయనకు మహిమకరంగా ఉండును. అందుకే మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు దేవునితో నడవడం జీవితమంతా దేవుని అదుపులో ఉంటుంది. ఈ రహస్యం మనకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. బాహ్య రూపం మన చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తుంది. ఇలా దేవునితో నడవడమే ఆరాధనకు మూలాధారం. ఆరాధన అంటే ప్రార్థన చేయడం, మోకరించడం, నిలుచుండడం కాదు. ఆరాధనకు యుక్తమైన అంతరంగం మనలో ఉన్నప్పుడు నిజమైన ఆరాధన చేయగలం. దేవుని విశ్వాస్యతను బట్టి ఆయనను పూజించి మనము ఎడతెగక ఆయనను ఆరాధిస్తూ ఆయనతో నడిచేందుకు మన అంతరంగం సిద్ధపరచుకొందుముగాక. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయడం అయినది. న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అయితే యెహోవా సమూయేలుకు ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానం వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సమ్మరించును. నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి యాగం అర్పిద్దాం. స్తుతి చెల్లించుట దేవుని ఎదుట శోభస్కరముగా ఉంటుంది. కాబట్టి ఆయన నామాన్ని గణపరుస్తే మన ధ్యేయం. స్తుతి యాగం అర్పించి యేసునామాన్ని మహిమపరుద్దాం. నా వెనుక నా ముందు నన్ను ఆవరించిన దేవా నీకు స్తోత్రం. నా అంతరింద్రియములను కలుగజేసిన దేవా నీకు స్తోత్రం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన దేవా నీకు స్తోత్రం. నేను పిండమునై ఉండగా నన్ను చూచిన దేవా నీకు స్తోత్రం. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించిన దేవా నీకు స్తోత్రం. బాధింపబడి వారి పక్షమున వ్యాజమాడే దేవా నీకు స్తోత్రం. దరిద్రులకు న్యాయము తీర్చే దేవా నీకు స్తోత్రం. నా చేతులకు యుద్ధము నేర్పే దేవా నీకు స్తోత్రం. నా వేళ్లకు పోరాటం నేర్పే దేవా నీకు స్తోత్రం. రాజులకు విజయం దయచేసే దేవా నీకు స్తోత్రం. గ్రహింపశక్యము కాని మహత్యము కలిగిన దేవా నీకు స్తోత్రం. అందరికీ ఉపకారివైన దేవా నీకు స్తోత్రం. పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించే దేవా నీకు స్తోత్రం. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తే దేవా నీకు స్తోత్రం. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవా నీకు స్తోత్రం. నీకు మొర్రపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్న దేవా నీకు స్తోత్రం. నిన్ను ప్రేమించు వారందరినీ కాపాడే దేవా నీకు స్తోత్రం. ఆకలిగొనిన వారికి ఆహారం దయచేసే దేవా నీకు స్తోత్రం. గుడ్డివారి కన్నులు తెరిచే దేవా నీకు స్తోత్రం. కృంగిన వారిని లేవనెత్తే దేవా నీకు స్తోత్రం. తరములన్నిటను రాజ్యము చేసే దేవా నీకు స్తోత్రం. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవా నీకు స్తోత్రం. నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవా నీకు స్తోత్రం. నక్షత్రములన్నిటికీ పేర్లు పెట్టిన దేవా నీకు స్తోత్రం. అధిక శక్తి కలిగి జ్ఞానమునకు మితిలేని దేవా నీకు స్తోత్రం. ఆకాశమును మేఘములతో కప్పే దేవా నీకు స్తోత్రం. భూమి కొరకు వర్షము సిద్ధపరిచే దేవా నీకు స్తోత్రం. పర్వతముల మీద గడ్డిని పశువులకు మొలిపించే దేవా నీకు స్తోత్రం. నీ కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆనందించే దేవా నీకు స్తోత్రం. నా సరిహద్దులలో సమాధానము కలుగజేసే దేవా నీకు స్తోత్రం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరిచే దేవా నీకు స్తోత్రం. మహోన్నతమైన నామం గల దేవా నీకు స్తోత్రం. నీ ప్రజల యందు ప్రీతి కలిగిన దేవా నీకు స్తోత్రం. దీనులను రక్షణతో అలంకరించే దేవా నీకు స్తోత్రం. నా కాలు చిక్కుబడకుండునట్లు నన్ను కాపాడే దేవా నీకు స్తోత్రం. జ్ఞాన మార్గము నాకు బోధించే దేవా నీకు స్తోత్రం. నేను నడుచు మార్గము సరళము చేసే దేవా నీకు స్తోత్రం. నరుని మార్గములన్నీ ఎరిగిన దేవా నీకు స్తోత్రం. నిన్ను ప్రేమించి వారిని ప్రేమించే దేవా నీకు స్తోత్రం. నిన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసే దేవా నీకు స్తోత్రం. నిన్ను ప్రేమించి వారి నిధులను నింపే దేవా నీకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థనకు ఆనందించే దేవా నీకు స్తోత్రం. పాతాళమును అగాధమును చూచుచున్న దేవా నీకు స్తోత్రం. నర్ల హృదయములు తేటగా చూచే దేవా నీకు స్తోత్రం. నా శత్రువులను నాకు మిత్రులుగా చేసే దేవా నీకు స్తోత్రం. మా నడతను స్థిరపరిచే దేవా నీకు స్తోత్రం. అతి మనోహరుడు అయిన దేవా నీకు స్తోత్రం. షారోను పొలములో పూయు పుష్పము అయిన దేవా నీకు స్తోత్రం. లోయలలో పుట్టు పద్మము అయిన దేవా నీకు స్తోత్రం.
బలు రెక్కసి చెట్లలో వల్లి పద్మమువైన దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించి దేవుని గణపరిచి ఆయన వాక్యముతో మన హృదయం నింపుకొని ఆయన మాట ద్వారా మనము జీవించుటకు దేవుడి దినమంతా ఆయన మనల్ని బలపరచునుగాక, మనము ఆయనను సంతోషపరచుదుముగాక. ప్రార్థన. సైన్యములకు అధిపతియగు యెహోవా, తండ్రి దేవా, యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్న దేవా నీకు స్తోత్రం. నా దేవా, రాజుగా మాకు ముందుగా నడువు దేవా. నా తండ్రి, నా దేవా, మాకు నాయకుడిగా నిలబడి మా ముందు నిలబడి నడిపించుము దేవా. తండ్రి అయిన దేవా, మాకు వెలుగుగా ఉండుము దేవా. మా విరోధి అయిన శత్రువగు సాతాను పైన నీ హస్తం ఎత్తబడి ఉండునుగాక. శత్రువగు సాతాను అణిగిపోవునుగాక. యేసయ్యా, మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారము చేసి ప్రార్థిస్తున్నాము దేవా. నేను ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలను దేవా. అనుదిన వాక్యము ద్వారా మమ్మును నింపుము దేవా. మాతో ఏకీభిస్తున్న వారిని నీ కృపతో నింపుము దేవా. ఏ విధముగా నిన్ను సంతోషపెట్టగలమయ్యా. ఉత్తమమైన దానిని మాకు తెలియజేసావు దేవా. మేము న్యాయముగా నడుచుకుంటామని నీ సన్నిధిలో నీ కనికరమును నీవు అనుగ్రహించుము దేవా. నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. నీవు అడుగునట్లు దీన మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తిస్తాము దేవా. మా ప్రార్థన ఆలకించుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.